వీళ్ళు ఆపేది చూస్తూ కూర్చుంటాం. మనల్ని ఎవడు రాపేది అక్కడ? ఇంకో 7-8 తగ్గితే సరిపోతుంది. 7-8 సీట్లు అయితే మారాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు కోరుకోవచ్చు. ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం ఏపీలో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 9న 4వసారి ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి, ఏపీలో వాతావరణం ఎలా ఉంది? సార్, ఏపీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఉత్సవాలతో నిండిపోయి ఉంది. ఈ నెల 9వ తారీఖు కూడా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా ఒక వర్గం పూర్తి స్థాయిలో ఇప్పటికే నిర్ణయం తీసుకుని అధికార యంత్రాంగానికి కూడా తెలియజేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే 9వ తారీఖు అనేది మంచి రోజు కావటం, అదేవిధంగా ఖచ్చితంగా 9వ తారీఖే ప్రమాణ స్వీకారం చేయాలి ఎట్టి పరిస్థితిలో అనేసి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కూడా మోడీ కూడా పిలిచే పరిస్థితి కనపడుతుంది. అయితే మోడీ ఆ రోజుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన వస్తారా లేదనేది చూసుకుంటే అయితే ఖచ్చితంగా మోడీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి బీజేపీ వర్గాల్లో చెబుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా 9వ తారీఖు మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తాడు చంద్రబాబు నాయుడు 4వసారి అనేసి పూర్తిగా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అదేవిధంగా చంద్రబాబు నివాసానికి కూడా పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అభిమానులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకోవటం, ఈ చేరుకునే క్రమంలో ఎక్కడా ఇబ్బంది జరగకూడదు అనేసి చెక్ పోస్టులు కూడా చంద్రబాబు నివాసం సమీపంలో ఏర్పాటు చేసి కొంతమందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే మిగతా వాళ్ళని కూడా కట్టడి చేసేప్పటికి అందరూ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సార్, అయితే ఏర్పాట్లు అయితే మనం ఖచ్చితంగా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగే విధంగా పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మటుకి చేస్తున్నారు.